Hello everybody, welcome back to our UPSC, APPSC, TGPSC యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, మొదటిసారిగా మీరు చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోస్ని షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబర్స్గా మీరు మన ఛానల్ యొక్క ఫాలోయింగ్ని పెంచండి. ఇకపోతే డియర్ ఫాలోవర్స్, నేను ఆల్రెడీ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఏపీ మెగా డిఎస్సి మీద బిజీగా ఉండటం వల్ల ఈ ఛానల్లో ఆర్టికల్స్ అనేవి ఆలస్యంగా వస్తున్నాయి, మందకుడిగా ఉన్నాయి. ఈ ఛానల్లో కూడా స్పీడ్ పెంచుతాను. కాకపోతే ఏపీ మెగా డిఎస్సి అనేటటువంటి ఈ ప్రక్రియ అనేది ముగిసిన వెంటనే నేను ఈ ఛానల్లోకి వస్తాను. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుంది. అలాగే జేఎల్సీ డిఎల్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కరెంట్ అఫైర్స్ రూపంలోను మరియు మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి ఆర్టికల్స్ రూపంలోను ఇక్కడ స్టార్టప్ ఇండియా గురించి ప్రత్యేక కథనం అడిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఆర్టికల్ గురించి తప్పనిసరిగా చూడండి. ఇకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ఆర్టికల్ మీకు పీడిఎఫ్ కావాలి అనుకునేవారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లోను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రీగా ఈ ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు రిక్వెస్ట్ పంపించిన 24 గంటల లోపు మీకు ఈ ఆర్టికల్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి అంటే రోజుకి ఏదో ఒక టైంలో నేను జీమెయిల్ అకౌంట్ అనేది చెక్ చేసుకుని ఈ ఏదో ఒక టైంలో మాత్రమే యాక్సెప్ట్ అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల మధ్య ఈ పీడిఎఫ్ అనేది మీరు పొందగలరు. సరే, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఈ వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. మీకోసం శ్రమపడి ఈ ఆర్టికల్ని రూపొందించి మీ ముందు తీసుకొచ్చాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక లైక్ ఇస్తారు అని భావిస్తున్నాను. ఇక స్టార్టప్ ఇండియా గురించి ప్రత్యేక కథని చూద్దాం. భారతదేశంలో యువ జనాభా ఎక్కువ, మనందరికీ ఈ విషయం తెలుసు. భారతదేశం ఎక్కువ సంఖ్యలో యువ జనాభాని కలిగి ఉంది. మరి భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చి యువతకు ఉపాధి అవకాశాలని మెరుగుపరచడంలో స్టార్టప్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్టార్టప్ సంస్థలు 2 విషయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏంటో 2 విషయాలు? భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వటం మరియు యువతకి ఉపాధి అవకాశాలని మెరుగుపరచడం. ఈ 2 విషయాల్లో స్టార్టప్ సంస్థలు భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ స్టార్టప్ సంస్థలను తెలుగులో అంకుర సంస్థలు అని చెప్పి పేర్కొంటారు. తెలుగులో ఏమంటారండి? స్టార్టప్ సంస్థలను అంకుర సంస్థలు అని చెప్పి అంటారు. మరి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రం అన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రం ఏదండి? భారతదేశం. బిట్ అనేది మనకి రావచ్చు. ఇక్కడ స్టార్టప్లు విషయంలో అంకుర సంస్థలు అని తెలుగు మీడియంలో రావచ్చు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రం భారతదేశము. ప్రపంచంలో 8వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రం అని బిట్టు వస్తే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 2014 సంవత్సరం నుంచి 2024 వరకు ఈ స్టార్టప్ల సంఖ్య భారతదేశంలో 1.59 లక్షలకి పెరిగింది. 1.59 లక్షలకి 1.59 లక్షలకు ఈ స్టార్టప్ల సంఖ్య గత 10 సంవత్సరాలలో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సేవలు, ఆరోగ్య సంరక్షణ మరియు విద్య ఇటువంటి కీలక రంగాలలో ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య ఇటువంటి కీలక రంగాలలో 16.6 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు
ఈ స్టార్టప్ల ద్వారా సృష్టించబడ్డాయి. అలాగే 73,151 స్టార్టప్లు కనీసం ఒక మహిళా డైరెక్టర్ను కలిగి ఉండి స్టార్టప్ వ్యవస్థలో మహిళల యొక్క పాత్రని ప్రతిబింబింప చేస్తున్నాయి. చూడండి, కనీసం ఒక మహిళా డైరెక్టర్ను కలిగి ఉన్న స్టార్టప్ల సంఖ్య భారతదేశంలో బిట్టు వస్తే 73,151 స్టార్టప్లు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇలా భారతదేశంలో ఔత్సాహికులు, వ్యవస్థాపకులు, ఉత్సాహవంతులకి మరియు వ్యవస్థాపకులకి మద్దతు అనేది మద్దతు ఇవ్వడమే కాకుండా పటిష్టమైనటువంటి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, భారతదేశంలో పటిష్టమైనటువంటి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం మరియు ఉద్యోగార్థులకు బదులుగా ఉద్యోగాల సృష్టికర్తల దేశంగా భారత్ను మార్చే లక్ష్యంతో స్టార్టప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టప్ కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ లక్ష్యంతో ప్రారంభించారు? ఈ 2 పాయింట్లు కూడా దీనికి సంబంధించినవే. భారతదేశంలో స్టార్టప్ అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ లక్ష్యంతో ప్రారంభించారు అంటే, ఒకటి ఔత్సాహికులకు, వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడం, ఇది ఒక లక్ష్యం. అలాగే పటిష్టమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను భారతదేశంలో నిర్మించడం, ఇది 2వ లక్ష్యం. అలాగే ఉద్యోగాల్ని అడుక్కునే అర్ధులంతా ఉద్యోగాల్ని అడుక్కునేవారు. ఇప్పుడు యువత ఎలా ఉన్నారు? చదువులు చదివిన తర్వాత బయట ప్రపంచంలోకి వెళ్ళి ఉద్యోగాలను అడుక్కుంటున్నారు. వివిధ సంస్థలకి, వివిధ కంపెనీలకు వెళ్ళి మాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఉద్యోగాలను అడుక్కుంటున్నారు. కాబట్టి దీన్నే ఉద్యోగార్థులు అని చెప్పి అంటారు. ఇలా ఉద్యోగాల్ని అడుక్కునేవారుగా కాకుండా ఉద్యోగాల సృష్టికర్తలుగా భారతదేశ యువతని తయారు చేయాలి అనేటటువంటి లక్ష్యం. ఈ 3 లక్ష్యాలతో స్టార్టప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే ఇలా కూడా చెప్పవచ్చు, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత అన్న సంస్కృతిని పెంపొందించడం. ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత అనేటటువంటి ఈ సంస్కృతిని పెంపొందింప చేయటం మరియు వివిధ రంగాల స్టార్టప్ల కోసం సమగ్ర వ్యవస్థని సృష్టించడం కోసం ఈ స్టార్టప్ ఇండియా అనేది ప్రారంభించబడింది. ఇకపోతే స్టార్టప్ కార్యక్రమాన్ని 2015వ సంవత్సరంలో 2015 చూడండి, ఇక్కడ 2015 ఆగస్టు 15న ప్రకటించి 2016 జనవరి 16వ తేదీన ప్రారంభించారు. బిట్టు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్టు. భారతదేశంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015వ సంవత్సరంలో భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15న ప్రకటించి 2016వ సంవత్సరం అంటే ఆ తదుపరి సంవత్సరం సంక్రాంతికి జనవరి 16వ తేదీ అంటే కనుమ ముక్కునుమ ఉంటుందన్నమాట. సంక్రాంతి తర్వాత రోజు 16వ తేదీ, అవునా? సో లేదా ఆ తదుపరి సంవత్సరం రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు స్టార్టప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మళ్ళీ చూడండి, స్టార్టప్ కార్యక్రమాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన ప్రకటించారు. దాని తర్వాత వచ్చేది ఏంటి? 2015 ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వచ్చే జెండా పండుగ 2016 రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ. దానికి ఒక 10 రోజుల ముందు జనవరి 16వ తేదీన దీన్ని ప్రారంభించారు. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. 2015వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన ప్రకటించి ఆ తదుపరి జెండా వందనం ఏది? జనవరి 26, 2016 జనవరి 26. దానికి ఒక 10 రోజుల ముందు జనవరి 16వ తేదీన ప్రారంభించారు. ఇకపోతే స్టార్టప్ ఇండియాను ప్రారంభించి 2024 సంవత్సరం నాటికి 9 సంవత్సరాలు పూర్తయింది. 2025 నాటికి 9 సంవత్సరాలు పూర్తయింది.
2025 సంవత్సరం నాటికి నేటికి 9 సంవత్సరాలు పూర్తయింది ఈ స్టార్టప్ కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రారంభించి. ఈ స్టార్టప్ కార్యక్రమాన్ని డిపిఐఐటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ డిపిఐఐటి తన చేత నిర్వహించబడుతుంది. స్టార్టప్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ డిపిఐఐటి. సో ఏ సంస్థ ఆధ్వర్యంలో స్టార్టప్ కార్యక్రమం ప్రారంభమైంది? డిపిఐఐటి ఆధ్వర్యంలో ప్రారంభించబడి నిర్వహించబడుతుంది స్టార్టప్ ఇండియా. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. అలాగే డిపిఐఐటి అనగా దీని యొక్క ఫుల్ ఫామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపిఐఐటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అలాగే స్వీయ ధృవీకరణ మరియు సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వ్యవస్థాపకుల సమ్మతులను సులభతరం చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరుస్తుంది స్టార్టప్ ఇండియా. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ బిట్. ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈఓడిబి అనగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈఓడిబి ఫుల్ ఫామ్ రావచ్చు, దీని మీద బిట్ అనేది రావచ్చు. ఈ స్మాల్ ఓ డిబి అనగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరిచే లక్ష్యం లేదా దీన్ని సులభతరం చేసే లక్ష్యంతో వస్తున్నటువంటి కార్యక్రమం స్టార్టప్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఇక స్టార్టప్ల కోసం భారతదేశంలో 3 ఫ్లాగ్షిప్ పథకాలను భారత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 3 ఫ్లాగ్షిప్ పథకాలను అమలు చేస్తుంది. అవి ఎస్ఐ, ఎస్ఎఫ్ఎస్ మరియు ఎఫ్ఎఫ్ఎస్ మరియు సిజిఎస్ఎస్. ఈ 3 ఫ్లాగ్షిప్ పథకాలను స్టార్టప్ ఇండియా కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎస్ఐ, ఎస్ఎఫ్ఎస్ దీని యొక్క ఫుల్ ఫామ్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఎఫ్ఎఫ్ఎస్ మీన్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. సిజిఎస్ఎస్ మీన్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఈ 3 ఫ్లాగ్షిప్ పథకాలను కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ల కోసం అమలు చేస్తుంది. ఇక ఎస్ఐ, ఎస్ఎఫ్ఎస్ దీని గురించి చూద్దాం. ఒకసారి దీని గురించి చూసినట్లయితే ఇది ఒక ఫ్లాగ్షిప్ పథకం. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ పథకం. దీని ద్వారా ఇంక్యుబేటర్ల ద్వారా సీడ్ స్టేజ్ స్టార్టప్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనిది 945 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఎఫ్ఎఫ్ఎస్ దీనిని ఒకసారి పరిశీలన చేస్తే ఎఫ్ఎఫ్ఎస్ ఈ ఫ్లాగ్షిప్ పథకం గురించి ఒకసారి పరిశీలన చేస్తే వ్యవస్థీకృత మూలధన పెట్టుబడిని ప్రోత్సహించడానికి ఎఫ్ఎఫ్ఎస్ స్థాపించబడింది. ఈ పథకం క్రింద ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది. ఈ పథకం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్నే షార్ట్కట్లో సిడ్బి అని చెప్పి అంటాం. ఈ సిడ్బి చేత ఈ ఎఫ్ఎఫ్ఎస్ అనేది ఈ ఫ్లాగ్షిప్ పథకం అనేది నిర్వహించబడుతుంది. ఇది స్టార్టప్లలో పెట్టుబడి పెట్టే సెబీ నమోదిత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు మూలధనాన్ని అందిస్తుంది. విత్త దశ మరియు వృద్ధి దశలలో స్టార్టప్లకు మూలధనాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా దేశీయ మూలధనాన్ని సమీకరించడం, విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వదేశీ
కొత్త వెంచర్ క్యాపిటల్ నిధులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఉత్ప్రేరక పాత్రని పోషిస్తుంది. బిట్ అనేది మీకు రావచ్చు. ఇక్కడ బిట్ చూడండి. ఇక్కడ బిట్ స్టార్టప్ ఇండియాలకు మద్దతుగా నిలిచేటటువంటి ఫ్లాగ్షిప్ పథకం ఎఫ్ఎఫ్ఎస్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎఫ్ఎఫ్ఎస్ మీద బిట్ రావడం ఛాన్స్ అనేది ఉంది. ఎఫ్ఎఫ్ఎస్ మీన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఎఫ్ఎఫ్ఎస్ అనగా అర్థం ఏంటండి? ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో ఇప్పుడు దీని గురించి చూస్తే కనుక ఇది ఎఫ్ఎఫ్ఎస్ ఇది ఎందుకోసం స్థాపించబడింది అంటే వ్యవస్థీకృత మూలధన పెట్టుబడిని ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎఫ్ఎఫ్ఎస్ని స్థాపించడం జరిగింది. ఈ ఎఫ్ఎఫ్ఎస్ అనేది ఒక ఫ్లాగ్షిప్ పథకం, స్టార్టప్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం ఎంత కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది అని బిట్ అడిగితే 10,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసింది ఇదొక బిట్. ఈ పథకం దేని చేత నిర్వహించబడుతుంది? ఎఫ్ఎఫ్ఎస్ అన్నటువంటి స్టార్టప్ ఇండియా యొక్క పథకం ఎవరి చేత లేదా ఏ సంస్థ చేత నిర్వహించబడుతుంది అంటే సిడ్బీ చేత నిర్వహించబడుతుంది. సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిడ్బీ యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది స్టార్టప్లలో పెట్టుబడి పెట్టే సెబీ నమోదిత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు మూలధనాన్ని ఇస్తుంది. బిట్ మనకి రావచ్చు. స్టార్టప్లలో పెట్టుబడి పెట్టే సెబీ నమోదిత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు మూలధనాన్ని అందిస్తున్నటువంటి పథకం కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఎఫ్ఎఫ్ఎస్ పథకం సరైనటువంటి జవాబు. ఇకపోతే విత్త దశ మరియు వృద్ధి దశలో స్టార్టప్లకు మూలధనాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా దేశీయ మూలధనాన్ని సమీకరించడం మరియు విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వదేశీ కొత్త వెంచర్ క్యాపిటల్ నిధులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఉత్ప్రేరక పాత్ర పోషిస్తున్నటువంటి పథకం కింది వాటిలో ఏది? జవాబు ఎఫ్ఎఫ్ఎస్. ఇక్కడ ఎఫ్ఎఫ్ఎస్ అన్నటువంటి పథకం. ఇకపోతే సిజిఎస్ఎస్ పథకం దీని గురించి ఒకసారి కనుక మనం పరిశీలన చేసినట్లయితే కనుక సిజిఎస్ఎస్ పథకం సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో నమోదైన ప్రత్యామ్నాయ నిధుల ఫండ్స్ కింద షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు వెంచర్ రుణ నిధులు, డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లకు అందించిన రుణాలకు క్రెడిట్ గ్యారంటీలను అందించడానికి స్టార్టప్ల కోసం ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. బిట్ అనేది మనకి రావచ్చు. సెబీలో నమోదైన ప్రత్యామ్నాయ నిధుల ఫండ్స్ క్రింద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు వెంచర్ రుణ నిధులు, డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లకు అందించిన రుణాలకు క్రెడిట్ గ్యారంటీలను అందించడానికి స్టార్టప్ల కోసం ప్రభుత్వం ఈ పథకంని ఏర్పాటు చేసింది అని బిట్టు వస్తే సిజిఎస్ఎస్ అన్న పథకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సిజిఎస్ఎస్ అనేది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు ఫైనాన్స్ అందించేందుకు సభ్య సంస్థలు అందించే రుణాలపై నిర్దిష్ట పరిమితి వరకు క్రెడిట్ గ్యారంటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎన్సిజిటిసి అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. క్రింది వాటిలో ఎన్సిజిటిసి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి స్టార్టప్ ఫ్లాగ్షిప్ పథకం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సిజిఎస్ఎస్ పథకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎన్సిజిటిసి అనేటటువంటి లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఎన్సిజిటిసి యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్. దీని యొక్క ఫుల్ ఫామ్ బాగా చూసుకోండి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇకపోతే భారతదేశంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు. టైడ్ 2.0. టైడ్ మీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. టైడ్ యొక్క ఫుల్ ఫామ్.
దీన్ని 2019లో ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖని మెయితీ అని చెప్పి అంటారు. ఇకపోతే ఎన్జిఐఎస్ మీన్ నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్. అలాగే సమృద్ధి ఇది కూడా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం. సమృద్ధి అనగా స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఆఫ్ మెయితీ ఫార్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అని ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే స్టార్టప్ ఇండియా ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్, దీంతో పాటు మార్గ్ ఇది కూడా స్టార్టప్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. మార్గ్ అంటే మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలెన్స్ అండ్ గ్రోత్. మార్గ్ యొక్క ఫుల్ ఫామ్ మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలియన్స్ అండ్ గ్రోత్. ఇది ఒక జాతీయ మెంటర్షిప్ పోర్టల్. బిట్ మనకు రావచ్చు. స్టార్టప్ కార్యక్రమం కోసం నిర్వహించబడుతున్నటువంటి ఒక జాతీయ మెంటర్షిప్ పోర్టల్ అందుబాటులో ఏది? మార్గ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలియన్స్ అండ్ గ్రోత్ అని జవాబు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఎస్కెన్ అంటే యాక్సిలరేటింగ్ స్టార్టప్ క్యాలిబర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డ్రైవ్. దీని యొక్క ఫుల్ ఫామ్. ఈ పథకం కింద ఈశాన్య రాష్ట్రాలకు స్టార్టప్లు మరియు వ్యవస్థాపక మీద వర్క్షాప్లు నిర్వహించబడ్డాయి. బిట్ మనకు రావచ్చు. ఈ పథకం క్రింద 8 ఈశాన్య రాష్ట్రాలకు స్టార్టప్లు మరియు వ్యవస్థాపకత మీద వర్క్షాప్లు నిర్వహించబడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలు 7 ఉన్న విషయం మాకు తెలుసు, 7 సిస్టర్స్ అని చెప్పి అంటారు, కానీ ఇక్కడ 8 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పథకం వస్తేప్పటికి 8. ఈ పథకం కింద 8 ఈశాన్య రాష్ట్రాలకు స్టార్టప్లు మరియు వ్యవస్థాపకత మీద వర్క్షాప్లు నిర్వహించబడ్డాయి. ఏ పథకం మీద అని జవాబు అంటే ఇక్కడ మనం ప్రశ్న ఫేస్ చేసినప్పుడు ఎస్కెన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎస్కెన్ యొక్క ఫుల్ ఫామ్ యాక్సిలరేటింగ్ స్టార్టప్ క్యాలిబర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డ్రైవ్. అలాగే స్టార్టప్ ఇండియా హబ్ ఇదొక కార్యక్రమం స్టార్టప్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందుకు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం 2017 జూన్ 19 దీన్ని ప్రారంభించింది. ఇదొక బిట్టు. ఇది భారతదేశంలోని వ్యవస్థాపకులు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నటకు, పరస్పరం చర్చించుకోవడానికి అవకాశం కల్పించే ఒక ఆన్లైన్ వేదిక. బిట్టు మనకు రావచ్చు. భారతదేశంలోని వ్యవస్థాపకులు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నటకు, పరస్పరం చర్చించుకోవడానికి స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అవకాశం కల్పించే ఒక ఆన్లైన్ వేదిక అందుబాటులో ఏది అని బిట్టు వస్తే స్టార్టప్ ఇండియా హబ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని 2017 జూన్లో ప్రారంభించారు. అలాగే మేధో సంపత్తి రక్షణకు మద్దతు. స్టార్టప్లు పేటెంట్కు దరఖాస్తు చేసుకుంటే వాటిని సాధ్యమైనంత త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. స్టార్టప్లకు పేటెంట్ దాఖలులో 80% రాయితీ, మరి ఇతర కంపెనీలతో పోలిస్తే ట్రేడ్ మార్క్ను పూరించడంలో 50% రాయితీ అందించబడుతుంది. అలాగే ఎన్ఎస్ఏ అనగా నేషనల్ స్టార్టప్ అవార్డ్స్. ఇక్కడ బిట్ అనేది మీకు రావచ్చు. ఎన్ఎస్ఏ అనగానేమి? జవాబు నేషనల్ స్టార్టప్ అవార్డ్స్. దేశంలో అత్యుత్తమ స్టార్టప్లను గుర్తించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అవార్డులు ఏవి? బిట్టు మనకు రావచ్చు. దేశంలోని అత్యుత్తమ స్టార్టప్లను గుర్తించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అవార్డులు అందుబాటులో ఏవి అని బిట్టించి సింపుల్గా షార్ట్కట్లో ఎన్ఎస్ఏ అని చెప్పి అనొచ్చు. ఎన్ఎస్ఏ మీన్ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్. అలాగే భాస్కర్ ప్లాట్ఫామ్ ఇది దేనికి ఉద్దేశించబడినది? దీని మీద కూడా బిట్ అనేది రావచ్చు. ఇక్కడ చూడొచ్చు. మెట్రో ఇతర నగరాల్లో స్టార్టప్లు, పెట్టుబడిదారులు మరియు మెంటార్లను ఏకం చేసేందుకు
భాస్కర్ ప్లాట్ఫామ్ రూపొందించబడింది. బిట్టు మనకు రావచ్చు. మెట్రోయేతర నగరాల్లో స్టార్టప్లు, పెట్టుబడిదారులు మరియు మెంటర్లను ఏకం చేసేందుకు స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంచే రూపొందించబడినటువంటి స్కీమ్ లేదా ప్లాట్ఫామ్ క్రింద వాటిలో ఏది అని బిట్టడిగితే భాస్కర్ ప్లాట్ఫామ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక స్టార్టప్ మహాకుంభ్ గురించి పరిశీలన చేస్తే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమం 2024 మార్చి 18 నుంచి మార్చి 20వ తేదీల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఇదొక బిట్టు. దీన్ని చూడండి. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు నాస్కామ్ లాంటి పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసిన స్టార్టప్ మహాకుంభ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్వదేశీ పరిష్కార మార్గాలు కనిపెట్టాలని భారత యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులకు ప్రధాని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ విషయంలో ప్రపంచానికి భారతదేశం నేతృత్వం వహించాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్ మహాకుంభ్లో ఇకపోతే స్టార్టప్ ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్లు. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తరచుగా వేగవంతమైన ఆవిష్కరణల కంటే వెనుకబడి ఉండటం స్టార్టప్ వ్యవస్థలో అనిశ్చితికి కారణం అవుతూ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్టార్టప్లు పట్టణ స్టార్టప్లతో పోలిస్తే పరిమిత వనరులు, మార్కెట్ అనుసంధానం మరియు నైపుణ్యలేమి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత మరియు మార్గదర్శకత్వంలో సమస్యలు స్టార్టప్లకు సవాలుగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్లలో ఇబ్బందులు, చిన్న నగరాల్లో అవస్థాపన సౌకర్యాల కొరత వంటివి స్టార్టప్ల సామర్థ్యాలను పరిమితం చేస్తున్నవి. ఇకపోతే ముగింపు. ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతలో గ్లోబల్ లీడర్గా మారాలనే భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు స్టార్టప్ ఇండియా కీలక పాత్ర పోషించగలదు. ఇది స్టార్టప్ ఇండియాకు సంబంధించినటువంటి పూర్తిగా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది మీ ముందుకి తీసుకువచ్చాను. చెప్తున్నా కదా, ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత చక్కగా ఈ వీడియో మీద ఒక అవగాహనకి రండి, ఈ కాన్సెప్ట్ మీద ఒక అవగాహన రండి. దాని తర్వాత మీరు రిక్వెస్ట్ పంపిన తర్వాత 24 గంటల్లో మీ రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది తర్వాత మరో వీడియోలో మరొక స్పెషల్ ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఏవైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అంటే మీ యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు ఇవ్వండి. నేను వాటిని ఫాలో అవుతాను. వాటి ప్రకారం మీకు మీ యొక్క సలహాలు సూచనల వరకు ఎప్పటికప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఆర్టికల్ అనేది మీ ముందుకు వచ్చింది. ఈ ఆర్టికల్ని మీరు చూశారు. సో దీని నుంచి నేను ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అంశాలు, స్కిల్స్ ఇంకేమైనా ఉన్నాయా, నా నుంచి ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, వాటిని కనుక మీరు కామెంట్ బాక్స్లో మీరు డ్రాప్ చేస్తే కనుక వాటిని చూసి వాటి ప్రకారం ఈ ఆర్టికల్ తర్వాతి ఆర్టికల్స్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. సరే, జై హింద్. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. బాయ్.